ఊహించుకుందాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఒక మనిషి ఉన్నారు, సూపర్ సక్సెస్లు, హిట్ల మీద హిట్లు, బ్లాక్ బాస్టర్ హిట్లు ఆయనకేం కొత్త కాదు. సినిమాలు అయితే సూపర్గా హిట్లు చేసేస్తూ ఉంటారు. కానీ టీజర్ లాంచ్ బేగంపేట అనగానే భయంతో కూడుకుందా లేకపోతే దేంతో కూడుకుందో నాకు అర్థం కాలేదు. కానీ ఒక వీడియో మాత్రం కూడుకుంది. ఆ వీడియోలో ఆయన కనిపించారు, ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఎవరు, ఏం చెప్పారు, ఇప్పుడు మనం చూద్దాం. వీడియో ప్లే చేయండి అమ్మా. ఏంటమ్మా కోనగారి ఫంక్షన్ గీతాంజలి మళ్ళీ దానికి వెళ్ళాలా? ఎందుకు నేను వచ్చేస్తాను కదా, మీరు వచ్చి తీసుకెళ్ళాలి ఎందుకు? ఏ శివ, బండి రెడీ చేయరా, ఫంక్షన్కి వెళ్ళాలి, కోనగారి ఫంక్షన్కి వెళ్ళాలి. ఎక్కడమ్మా ఫంక్షన్కి? శ్మశానంలోనా? కామెడీయా లేకపోతే సీరియస్గా పెట్టారా ఫంక్షన్? శివ కొంచెం ఆగు. హలో అనయ్య, ఇప్పుడే వస్తానయ్యా. సారీ అమ్మా, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. నేను రవితేజ్ గారిని కలవాలి. మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తాను కదా, ఇది అర్జెంట్ అది మాట్లాడాలంట. నేను ఓపెన్ చేస్తా, వీడియో పెట్టిస్తా. ఇప్పుడు శ్మశానం దాకా ఎందుకులే చిచ్చి భయంగా. భయం ఏంటి? రెబల్ డైనమిక్ డైరెక్టర్ అని పడుతుంటుంది, చూస్తుంటాను. నాకు భయం ఏం లేదు. రవితేజ్ గారు కాల్ చేశారు, వెళ్ళాలి అందుకు. సో గీతాంజలి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. శివ నువ్వు ఆగు, బండి తీయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆగు. గీతాంజలి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు పార్ట్ 2 కింద గీతాంజలి 2 రావడం చాలా ఆనందంగా ఉంది. సో చిత్రంలో వాళ్ళ నటినట్లందరికీ, ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్మశానంలో ఫంక్షన్ చేస్తున్నారని తెలిసింది. సో మిస్డ్ ఇట్ బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్. సో ఆల్ ది బెస్ట్, చేయండి, బాగా చేయండి శ్మశానంలో ఫంక్షన్. ఉంటాను. సో ఆయన చాలా మంచి డైరెక్టర్, ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఆయన చాలా మంచి